హాయ్ ఫ్రెండ్స్ రోజు వీడియో ఏంటంటే నేను రీసెంట్గా మన ఛానల్లో ఒక వీడియో అయితే అప్లోడ్ అయితే చేశాను. సో వీడియో ఏంటంటే మూవీ టైటిల్ నేమ్స్ మన ఫోటో మీద ఎలా యాడ్ చేసుకోవాలని చెప్పి వీడియో అయితే పెట్టాను. సో వీడియోకి అయితే రెస్పాన్స్ చాలా బాగా అయితే వచ్చింది అండ్ వీడియో అనేది కూడా ట్రెండ్ అయితే అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే నేను డిస్క్రిప్షన్లో మెటీరియల్ లింక్స్ అని చెప్పి కొన్ని మూవీ టైటిల్ నేమ్స్ అయితే ఇచ్చాను. సో చాలా మంది అయితే కామెంట్ అయితే చేస్తున్నారు. సో బ్రో మూవీ టైటిల్ నేమ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ పిఎన్జిలోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలని చెప్పి చాలా మంది కామెంట్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ మీరు మీ ఓన్గా మూవీ టైటిల్ నేమ్స్ ఎలా పిఎన్జిలోకి కన్వర్ట్ చేసుకోవాలన్నది ఈరోజు అయితే చెప్తాను. ఒకసారి అయితే వీడియో అయితే చూడండి మీరు. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మూవీ టైటిల్ నేమ్స్ పిఎన్జిలోకి కన్వర్ట్ చేసుకోవడానికి కావాల్సిన యాప్స్ వచ్చేసి రెండు అయితే ఉన్నాయి. ఒకటి పింట్రెస్ట్ అండ్ ఒకటి ఫోటో రూమ్. సో ఇవి రెండు కూడా మనకు ప్లే స్టోర్ లో అయితే అవైలబుల్ అవుతుంది. మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకుంటే మీకు చాలా బాగా అయితే యూజ్ అయితే అవుతుంది. సో ఎడిటింగ్ కూడా చాలా బాగా అయితే యూజ్ అయితే అవుతుంది. సో రెండు యాప్స్ కూడా ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకున్నాక పింట్రెస్ట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాక మీకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంది కదా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సెర్చ్లోకి వెళ్ళేసి ఇక్కడ సెర్చ్లో తెలుగు, సో ఇక్కడ తెలుగు మూవీ టైటిల్ లోగో పిఎన్జిస్ అని మీరు సెర్చ్ అయితే చేయండి. ఇక్కడ మీరు తెలుగు మూవీ టైటిల్ లోగో పిఎన్జిస్ అని సెర్చ్ అయితే చేయండి. సో ఇక్కడ సెర్చ్ అయితే చేస్తే ఇక్కడ మీకు చాలా మూవీ టైటిల్స్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి మీకు అల్లు దుర్స్, డార్లింగ్, టెంపర్, ఎంసీఏ, నిన్ను కోరి, ఛత్రపతి, మిర్చి, ధృవ, సో ఇక్కడ సరైనోడు, నాన్న, పడి పడి లేచే మనసు, తండేల్, ఇలా చాలా అయితే కనిపిస్తుంది. సో మీకు ఇష్టమైన టైటిల్ అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ మనం అల్లు దుర్స్ ఉంది కదా, సో దీన్ని మనం ట్యాప్ చేసుకొని ఇక్కడ 3 letters ఉంటాయి. సో దీన్ని మనం ట్యాప్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మళ్ళీ ఇక్కడ మీకు సన్ ఆఫ్ సత్యమూర్తి ఉంది కదా, సో దీన్ని మనం ట్యాప్ చేసుకొని దీన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో మళ్ళీ ఇక్కడ చాలా అయితే ఉంటుంది. ఇక్కడ సరైనోడు, ధృవ, సో చాలా అయితే వస్తుంది మీకు ఇక్కడ చూసుకుంటే. అండ్ ఇక్కడ చిన్నదాన్ని నీ కోసం, సో ఇలా చాలా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు బ్యాక్ రండి. సో బ్యాక్ వచ్చి చూసుకోండి. సో ఫస్ట్ అయితే చూసుకోండి, మీకు చాలా అయితే ఉంటుంది. ఇక్కడ టెంపర్, సో దీన్ని కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ నానిస్ గ్యాంగ్ లీడర్, సో ఇక్కడ యమదొంగ, ఛత్రపతి, డార్లింగ్, సో ఇక్కడ శివం, సో ఇక్కడ దమ్ము, సో ఇలా చాలా అయితే ఉంటుంది. మీరు ఒక 3-4 సో మీకు ఇష్టం ఉన్నది అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు ఎన్ని మూవీ టైటిల్స్ కావాలనేది అన్ని మూవీ టైటిల్స్ అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ పడి పడి లేచే మనసు, సో ఇక్కడ దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకుందాం. సో ఇలా చాలా అయితే ఉంటాయి కదా. సో మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ మాస్టర్, సో దీన్ని డౌన్లోడ్ చేసుకుందాం. సో ఇక్కడ బీస్ట్, మారి, సో లియో, సో ఇలా చాలా అయితే వస్తుంది. సో మీరు ఒక్క మూవీ టైటిల్ నేమ్ని క్లిక్ చేస్తే మీకు చాలా అయితే ఉంటుంది. ఇక్కడ సీతారామం ఉంది కదా, సో దీన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు రాజసాబ్ ఉంటుంది, ఇక్కడ మహర్షి ఉంటుంది. సో చాలా అయితే వస్తుంది. మీరు స్పిరిట్ ఇక్కడ, సో ఇక్కడ మీకు ఇష్టమైన మూవీ టైటిల్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్నాక ఇక్కడ మీరు బ్యాక్ రండి. సో బ్యాక్ వచ్చాక మీరు ఏం చేస్తారంటే ఫోటో రూమ్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీరు స్టార్ట్ ఫ్రమ్ ఫోటో ఉంది కదా, సో దీన్ని మనం ట్యాప్ చేసుకొని ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకున్న పిక్ అనేది అప్లోడ్ చేసుకుంటే మనకు బ్యాక్ సైడ్ ఉన్న బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అవుతుంది. ఇక్కడ మనం స్పిరిట్ అనే టైటిల్ అవుతుంది కదా, సో దీన్ని అయితే అప్లోడ్ చేసుకుందాం. సో అప్లోడ్ చేసుకుంటే మనకు బ్యాక్ సైడ్ వైట్లో అవుతుంది కదా, సో అదంతా కూడా మనకు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది. సో రిమూవ్ అయిపోయాక ఇక్కడ ట్రాన్స్పరెంట్ ఉంది కదా, సో దీన్ని మనం ట్యాప్ చేసుకుంటే సో మనకు పిఎన్జీ అయిపోతే కన్వర్ట్ అయితే అయిపోయింది. సో ఈ విధంగా చూడండి, ఇక్కడ మీకు ప్లెయిన్గా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు పిఎన్జీ అనేది గ్యాలరీలోకి అయితే సేవ్ అయితే అయిపోతుంది. ఈ విధంగా మీరు సింపుల్గా పింట్రెస్ట్ యాప్ నుంచి టైటిల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఫోటో రూమ్లో టైటిల్కి ఉన్న బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఈ విధంగా అయితే మీరు సింపుల్గా అయితే చేసుకోండి. ఇక్కడ మనం ఇంకోటి కూడా మళ్ళీ రిమూవ్ చేద్దాం. సో ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ ఫోటో, సో ఇక్కడ పడి పడి లేచే మనసు, సో బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయితే అయిపోతుంది. సో చూసుకోండి, నీట్గా అయితే రిమూవ్ అయితే అయిపోతుంది. సో మీకు పిఎన్జీకి అయితే చాలా బాగా అయితే కన్వర్ట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ ఎక్స్పోర్ట్,